నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్ చెప్పండి. వాళ్ళందరూ నిర్వహిత సమ్మెకు ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి వాళ్ళు విద్యుత్ ఉద్యోగులు, విద్యుత్ సంఘాలు మొత్తం కలిసి నిర్వహిత సమ్మె చేస్తాయని ముందుగానే ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. గతంలో కొన్ని రోజుల ముందు గత నెలలో కూడా విద్యుత్ ఉద్యోగులు మహాధరణ విద్యుత్ పేరుతో మహాధరణ నిర్వహించి తమ డిమాండ్లు పరిష్కరించే వరకు మేము నిర్వహిత సమ్మె అని చెప్పి అది చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే PRC 30% అమలు చేయాలని చెప్పి ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం మేము అంత PRC మాత్రం 30% మాత్రం ఇవ్వలేము, దానికి సంబంధించి 6% మాత్రమే ఇస్తామని చెప్పడంతో వారు పలు దఫాల చర్చలు మాత్రం ఇవ్వడాన్ని గతంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేయించినప్పటికి కూడా అది రాలేదు. ముఖ్యంగా వాళ్ళు PRCని మాత్రం 30% డిమాండ్ చేయాలని చెప్తున్నప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం 6% మాత్రమే ఇస్తాం అని చెప్పడంతో సంస్థ నష్టాల్లో ఉంది, 6% మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే దీన్ని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మాకు 30% మాత్రం కావాలని చెప్పి చెప్తున్నారు. అయితే విద్యుత్ ఈ నెల 17 నుంచి ధర్నా చేస్తామని చెప్పడంతో అధికారులు మీరు ఈ 15వ తేదీ 24వ తేదీ నుంచి వారితో చర్చలకు రావాలని చెప్పి వారిని మరోసారి ఆహ్వానించడం జరిగింది. అయితే విద్యుత్ ఉద్యోగులు మాత్రం 17వ తేదీ నుంచి ధర్నా ప్రిపేర్ అవుతుంటే మీరు ఈ టైంలో చర్చలు పిలవడం ఏంటని చెప్పి అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మా విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి దీనికి సంబంధించిన తదుపరి కార్యాచరణ చెప్పడం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు. దీనికి సంబంధించి విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ లోపల చర్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వారు భవిష్యత్ కాంతి 17వ తేదీ నుంచి యథాతథంగా ధర్నా ఉంటుందా లేకపోతే 28 అధికారులు చెప్పినట్టు వారితో పాటు చర్చలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా అని మాత్రం తెలియాల్సింది. అయినప్పటికీ విద్యుత్ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం PRC అమలు జాప్యం చేయడంలో అయితే విద్యుత్ ఉద్యోగులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి భారీ భవిష్యత్తులో వివిధ రకాల ధర్నాలు చేసే ఉద్దేశంలో ఉన్నాయని చెప్పి వారు ఇప్పటికే 5 నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు 17వ తేదీ నుంచి మాత్రం చర్చ ధర్నా చేస్తారా లేకపోతే 24వ తేదీ అధికారులు ఇచ్చినట్టు వారి చర్చలకు వెళ్ళడం లేదా అన్నది మాత్రం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.